ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించిన సీఎం చంద్రబాబు. మరి వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ప్రతి అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లంతా కూడా వారికి ఎప్పుడు గుడ్ న్యూస్ అయితే అందిస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ తరుణంలో ఒక చిన్న అప్డేట్స్ అయితే అందజేస్తున్నారు. మరి పీఆర్సీ డిఏ బకాయిలపై కూడా త్వరలోనే అఫీషియల్గా కొన్ని అప్డేట్స్ అనేది వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇకపోతే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే వినిపించిందనమాట. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అయితే పొడిగించింది. చూస్తున్నారు కదండి. మరి ఇదొకటే కాదు, అనేక విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం గతం నుంచి హామీ ఇచ్చుకుని వచ్చింది. మరి కాకపోతే ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో హామీ అయితే ఇచ్చారు, కానీ అది ఎప్పుడు విడుదల చేస్తారు, సరైన రీతిలో డిఏ బకాయిలు ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. చూసారు కదండి. ఈ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ ఏదైతే పథకం ఉందో ఇదైతే పొడిగించడం అనేది జరిగిందనమాట. మరి ఇందుకు సంబంధించి ఆ ఉత్తర్వులు కూడా జారీ కావడం అయితే జరిగింది. అయితే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ యొక్క పథకాన్ని పొడిగించింది. ఇకపోతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా మెడికల్ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కూడా కొనసాగుతుందని ఉత్తర్వుల్లో అయితే స్పష్టం చేశారు. మొత్తానికి ఈ యొక్క విషయాన్ని అయితే ఉత్తర్వుల్లోనైతే పేర్కొనడం జరిగిందనమాట. అయితే వచ్చే ఏడాది మార్చి 31 వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే పొడిగించడం జరిగింది. చూసారు కదండి. ఎవరైతే ఈ యొక్క ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా చంద్రబాబు సర్కార్ అయితే గుడ్ న్యూస్ అందించారు. ఇవే కాదండి, మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు అలాగే కార్పొరేషన్లు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి 5 రోజులు మాత్రమే పని కల్పించిందనమాట. ఈ విధానం ఆ గతంలోనూ కూడా ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే మరో ఏడాది పాటు ఈ యొక్క విధానాన్ని అయితే పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది.